ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌కి, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కి మెడికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది సార్? తేడా ఎలా ఉంటుంది? డెఫినెట్‌గానండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో చదివితే ఎక్స్‌పోజరు అంటే నంబర్ ఆఫ్ కేసెస్ చూసేదానికి అవకాశం చాలా మెరుగ్గా ఉంటదండి. హ్మ్. ఇప్పుడు ఏ విద్యార్థి అయినా మంచి ర్యాంక్ నీట్‌లో వచ్చినప్పుడు అతనేం కోరుకుంటాడు? మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటాడు తప్ప, ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో అక్కడ బిల్డింగ్స్ బాగున్నాయి, అక్కడ ఏసీలు ఉన్నాయి, ఇంకా ఇది ఉంది, అక్కడ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎవడు అనుకోడు అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయితే నాకు ఎక్స్పోజర్ బాగుంటుంది, అక్కడ ఎక్కువ మంది పేషెంట్లు మనం చూడొచ్చు, ఎక్కువ మంది పేషెంట్లు చూస్తే బయటకు వచ్చినాక సమర్థవంతంగా నేను వైద్యం చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆ విద్యార్థికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రిఫర్ చేస్తారు. ఇవాళ మనం చూసినట్లయితే 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బందర్ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఏలూరు కానివ్వండి, రాజమండ్రి కానీ వీటిలో ఉన్న కాంపిటీషను 20-25 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం నంబర్ 1 ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, లేకపోతే నారాయణ మెడికల్ కాలేజ్, లేకపోతే ఏలూరులో ఉన్నటువంటి ఆశ్రమ మెడికల్ కాలేజ్ చెప్పుకుంటాం. వాటికన్నా కూడా 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ కాలేజీల్లో బందర్లో కానివ్వండి, ఏలూరులో కానివ్వండి, రాజమండ్రి అంత కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఎడ్యుకేషన్ అక్కడైతే బాగుంటుంది, గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు, అది బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజీలో ఎక్కువ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ గవర్నమెంట్ కాలేజీలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఎవరు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే అది గత్యంతరం లేనప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాని పరిస్థితుల్లోనే ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు తీసుకుంటారు తప్ప గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే పరిస్థితుల్లో ఎవరు కూడా దాదాపు 90% ఆఫ్ స్టూడెంట్స్ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని ప్రిఫర్ చేయరు. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కన్నా లీస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది బెస్ట్. కాబట్టి నా దృష్టిలో అదేనండి బెస్ట్. ఎడ్యుకేషన్ పరంగా ఏముంటాయి అక్కడ, ఏంటి తేడా ఏముంటుంది? బేసిక్ అంటే ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా పేషెంట్ చూడాలి. ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్లో రకరకాల కేసులు చదువుతాం, చదివినప్పుడు అటువంటి కేసుని నేను చూస్తేనే నాకు గుర్తుంటుంది తప్ప, టెస్ట్ ప్రాక్టికల్గా నేను చూసినప్పుడు నాకు గుర్తుంటుంది తప్ప అట్లా చూడకుండా నేనేదో పరీక్ష రాస్తాను, పాస్ అవటం రావడం జరుగుతుంది. కానీ ఆ కేసు చూడనప్పుడు అది ఆ విద్యార్థికి ఏంటంటే ఎప్పుడు కూడా దాన్ని ఎక్స్పోజర్ లేకపోతే దాన్ని ట్రీట్ చేయలేరు అనమాట తర్వాత భవిష్యత్తులో. కాబట్టి ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉంటాయి. కాబట్టి జనరల్గా ఏంటంటే బాగా చదవాలనుకుంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు డెఫినెట్గా. సరే, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కిందే ఉంటే రేపొద్దున కాలేజీలు ఓపెన్ అయ్యి, హాస్పిటల్స్ ఓపెన్ అయ్యి, అక్కడ వైద్య సేవలు అందుతూ ఉంటే ధరలో అంటే ల్యాండ్ రేట్స్ కానివ్వండి, అక్కడున్న మార్కెట్ రేటు కానివ్వండి, వాటి విలువ ఆ మెడికల్ కాలేజీ పరిసరాల్లో వాటి విలువ 1,00,000 కోట్ల వరకు వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజమేనా? బేసిక్గా ఏంటంటే ఎక్కడైతే మెడికల్ కాలేజీలు వేచున్నాయో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పిడుగురాళ్ళే తీసుకున్నాడు, మనకు దగ్గరకు ఉన్నాడు పిడుగురాళ్ళే తీసుకున్నాం అనుకోండి. పిడుగురాళ్ళు అంటే ఒక చిన్న టౌన్, ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ అది, ఇప్పుడు చిన్న టౌన్ అది. అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజీ రాగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఒకప్పుడు మరి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి, మంచి రేట్లు వచ్చినాయి. అప్పటికే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసారు అన్నీ కూడా కొంత డెవలప్ అయింది. కొంతమంది ఇంక అక్కడ ఆ ప్రదేశాల్లో మళ్ళీ హాస్పిటల్స్ అది ప్లాన్ చేసుకోవటం కానీ ఇట్లా అన్నీ కూడా జరిగిందన్నమాట. ఉపాధి అవకాశాలు కూడా ఉపాధి కూడా అనేక మందికి పర్మనెంట్ జాబ్స్ వస్తాయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేసే వాళ్ళు ఏ రోజు తీసేస్తాడో అని చెప్పేసి అది పర్మనెంట్ జాబ్కి ఎవరు కూడా ఫీల్ అయ్యే పరిస్థితి లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చిన రోజులు వాళ్ళు ఉంచుతారు, ఆ తర్వాత తీసేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో రాకముందు, అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు, జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ అనేది మేము అప్పుడు ఏం చెప్పలా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ 50% సీట్లు పేమెంట్ సీట్లు చేస్తేనే వీళ్ళు వ్యతిరేకించారు. మీరు కూడా అసోసియేషన్లో చాలామంది ఫైట్ చేశారు, కోర్టులో కూడా వేశారు. కానీ ఎందుకు ఈ వెర్షన్ మార్చుకుంది ప్రభుత్వం? బేసిక్గా ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే మా అసోసియేషన్ ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా తీసేసి మొత్తం ఈసారి
గవర్నమెంట్ సీట్లుగా మారుస్తారు, అన్నీ కూడా ఫ్రీగా వస్తాయని చెప్పేసి అనుకున్నాం. అనుకొని అప్పుడు హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవటం జరిగింది, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగితే ఆయన అంటే జోగ్గా అన్నారు, ఎలక్షన్లో అనేక వాగ్దానాలు చేస్తాం కానీ అవన్నీ నిజంగా చేయగలమా మేము అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఎలక్షన్ ముందు చేసిన అన్నీ కూడా మేము ఎలక్ట్ అయిన తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని రూల్ లేదు కదా అనేది వాళ్ళ వర్షన్ అనమాట. కాబట్టి వీళ్ళు ఆ రోజు గట్టిగా చెప్పారు, ఈరోజు వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేసి మేము పేద ప్రజలందరికీ కూడా, పేద విద్యార్థులందరికీ కూడా ఉచిత మెడికల్ సీట్లు మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. ఇవాళ పూర్తిగా దాన్ని కన్నా కూడా ఇంకా పాతాళంలో తీసుకెళ్తున్నారు అనమాట. అంతకన్నా దారుణమైన స్థితికి తీసుకెళ్లారనమాట. అక్కడనే ఏమైందంటే మెడికల్ సీట్ల వరకు 50% సీట్స్ పేమెంట్ సీట్స్, అది అందులో వచ్చినటువంటి ఇన్కమ్ కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ పీపీపీ మెథడ్ ఏంటంటే అక్కడ ఫ్రీ వైద్యం జరుగుతుంది, అందరికీ ఫ్రీగా వైద్యం జరుగుతుంది, ప్లస్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు జరుగుతాయి సెల్ఫ్ ఫైనాన్స్లో. ఇప్పుడు ఇక్కడ అది కూడా లేదనమాట. ఉద్యోగాలు ప్రైవేట్ అయిపోయినాయి, వైద్యం టోటల్గా ప్రైవేట్ అయిపోయింది. ఇక్కడ కేవలం ఏంటంటే మామూలుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు ఇచ్చే విధంగా 50% ఇస్తున్నారు, వాటికి తృప్తి పడండి అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి తృప్తి పడాల్సిన ఉంది, అసలు మీరు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం లేదు దానికి. ఆ 50% ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ దేనికి, ఈ రచ్చ అంతా దేనికి? ఇదంతా అవసరం లేదు కదా. మీరే చెప్పండి, మేము కట్టలేము వదిలేసేయండి, ప్రైవేట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు కట్టుకోండి అని వాళ్ళకి ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇంకా పీపీపీ అని ఎందుకు? ఇప్పుడు జనరల్గా పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు అక్కడ వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. అలాంటిది ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ హాస్పిటల్ కనుక వస్తే మెడికల్ కాలేజీతో పాటుగా వాళ్ళకి నిజంగా ఆ జిల్లాలో ఉన్న ప్రజానీకానికి చాలా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్, అది పీపీపీ విధానంలో ఇవి ప్రైవేట్ పరం అయితే నిజంగా అంత ధీమాగా పేదవాడు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోగలడా? ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళటం అనేది పేదలకు ఎప్పుడు కూడా కష్టమేనండి. ఒక మేధావి కూడా ఒక మాట అన్నాడు అనమాట, వైద్య రంగం ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారు విధానంలోకో లేకపోతే కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళినప్పుడు రోగి బందీ అవుతాడు, పెట్టుబడిదారు రాబందు అవుతాడు. రోగి బందీ అయిపోతాడు అక్కడ నుంచి బయట, అందులోకి వెళ్ళినా బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళు రాబందులు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ సెక్టార్లో కానీ కార్పొరేట్ సెక్టార్లో కానీ ఉండటం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వమే టేకప్ చేసినప్పుడు మాత్రమే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు అనమాట. జగన్ గవర్నమెంట్ పవర్ ప్రాజెక్టులు కానీ పోర్టులు కానీ పీపీపీలో ఇచ్చినప్పుడు లేనిది ఇప్పుడు మేము మెడికల్ కాలేజీలు పీపీపీలో ఇస్తే ఏంటి సమస్య అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. దానికేం చెప్తారు? బేసిక్గా ఇప్పుడు ఒక వైద్య రంగాన్ని మిగతా ఇండస్ట్రీని దేన్ని కూడా దీంతో పోల్చలేమండి. ఇది ఒక సేవా రంగం. వైద్యం అనేది సర్వీస్ తోటి ముడిపడి ఉంది. మిగతాది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంటు, దాంట్లో లాభాలు నష్టాలు ఇది డిఫరెంట్గా ఉంటాయండి. ఇది సేవా రంగం. విద్య, వైద్యం దీని బాధ్యత పూర్తిగా గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ తీసుకోక వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని ప్రైవేట్ వాళ్ళ మీద ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ప్రైవేట్ వాళ్ళు మేము పలానా ట్రస్టులకి ఇస్తాము, వాళ్ళు ఏదో సేవలు చేస్తారు. గవర్నమెంటే సేవ చేయలేని సేవని ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రైవేట్ వాళ్ళు లాభాల కోసం పనిచేస్తారే తప్ప సేవ చేయడానికి కోసం ఏ ప్రైవేటు ఆర్గనైజేషన్ వచ్చి చేయదు కదా. వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ట్రస్ట్ అని పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. కానీ ఏ పేరు పెట్టుకున్నారో ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా లాభం కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల క్షేమం కోసం, ప్రజలకి సేవ చేయాలనే దాంతో చేస్తుంది అనేది ఒట్టి మాటలది. ప్రభుత్వమేమో స్థలం ఇచ్చింది, 100 కోట్లు 50 కోట్లు అంత విలువైనటువంటి స్థలం ఇచ్చింది. ఆ విలువైన స్థలంతో పాటు ఎంతో కొంత ఖర్చు పెట్టింది. పులివెందుల లాంటి చోట్ల అయితే 400 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పుడు రేపు ఎవరైనా వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్లు దక్కించుకొని ఆ ప్రైవేట్ కాలేజీలను కట్టడానికి సిద్ధపడితే కనీసం వాళ్ళు 200-300 కోట్లు పెట్టుబడి పెట్టాలి. మరి అన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు సేవ ఎలా చేస్తారు? డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అనేక రకాలుగా అనెతికల్గా చాలా వసూలు చేస్తుంటారండి. ఇందాకే ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేశారనమాట.
ఇది ఏదో ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ అది బిల్డింగ్ ఫండ్ ఇవ్వు అని చెప్పేసి గొడవ చేస్తున్నారంట. ఒక 3 లక్షల రూపాయలు ఇస్తేనే మేము మీ పిల్లల్ని చేర్చుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారంట. కాబట్టి ఇవాళ అట్లా భయపెట్టి రకరకాలుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆ విధంగా అనెథికల్ ప్రాక్టీస్ చాలా చేస్తుంటారు. అది కాకుండా ఇంకొకటి చెప్పుకుంటున్నది అంటే ఈ స్టైఫండ్ ఇష్యూ అని చెప్పుకున్నాం అనుకోండి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ కాలేజీ కూడా హౌస్ సర్జన్స్ కానీ పీజీలు కానీ సక్రమంగా స్టైఫండ్ అవ్వదు. దాదాపు హౌస్ సర్జన్లకి అయితే ఏ కాలేజీ ఇవ్వట్లేదు, అది పీజీలకి అయితే కొంత మేరకు ఇస్తున్నారు. అందరూ కూడా ఎవరు కూడా ప్రభుత్వం ఈ కోర్టులు నిర్దేశించిన విధంగా పూర్తిగా ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా హౌస్ సర్జన్స్ కానీ పీజీ స్టూడెంట్స్కి ఎట్లా స్టైఫండ్ ఇస్తున్నారో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అదే స్థాయిలో స్టైఫండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అవన్నీ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు అవన్నీ కూడా ఎగ్గొట్టేస్తున్నారు. మీరు ఎంత వ్యతిరేకిస్తున్నారు, మీకు అసోసియేషన్ ఉంది, మరి మీరు కోర్టు ద్వారా ఫైట్ చేయకుండా వేరే ఎవరో డాక్టర్ వేరే ఒక ఇండివిజువల్ వేసినట్టున్నారు పిటిషన్? బేసిక్ ఏంటంటే ఇది కోర్టు అది న్యాయపరంగా కన్నా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి. ఇది చెప్పాను కదా, విధానపరమైనటువంటి నిర్ణయాలు కోర్టు ద్వారా సానుకూలంగా వస్తాయని చెప్పేసి నేను భావించట్లేదు. ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రభుత్వం తన ఒపీనియన్ని మార్చుకుంటుంది. ప్రజల నుంచి ఒత్తిడి వస్తే ఏ ప్రభుత్వాన్ని మార్చుకుంటుంది, మార్చుకోకపోతే దాని ఫలితం అనుభవిస్తారు డెఫినెట్గా.